వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ రిప్రజెంటేటివ్ రమేష్ దేవపతిని గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. చూసినట్లయితే రీసెంట్ డేస్ లో బైపీసీ చేసిన వాళ్ళు కూడా బీటెక్ చేయొచ్చు, ఇంజనీరింగ్ చేయొచ్చు అని చెప్పేసి వింటున్నాము. అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటారు? రీసెంట్ డేస్ నుంచి ఏం కాదండి, కొన్ని ఇయర్స్ నుంచి బైపీసీ స్టూడెంట్స్ బీటెక్లో చాలా కోర్సెస్ చదువుతున్నారు ఆల్రెడీ. బీటెక్ బయోటెక్నాలజీ ఉంది, ఫుడ్ టెక్నాలజీ ఉంది, బయోమెడికల్ ఉంది, బయో ఇన్ఫర్మాటిక్స్ ఉంది. ఇవన్నీ ఇంజనీరింగ్ కోర్సెస్. ఏఐసిటీ అప్రూవ్డ్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఇవన్నీ ఉన్నాయి, చదువుతున్నారు. మీరు అన్నట్టు రీసెంట్ డేస్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే స్టూడెంట్ బైపీసీ అయిపోయిన తర్వాత ఆయనకు ఆపర్చునిటీస్ ఏదైతే వెళ్ళాలనుకున్నది ఆ అవకాశం రానప్పుడు వేరే ఏమేమి అవకాశాలు ఉన్నాయో అవి చూసుకుంటారు. సో రీసెంట్గా బీటెక్ కంప్యూటర్ సైన్స్ బాగా డిమాండ్ అవడం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో భూమి ఉండడం, జాబ్స్ ఈజీగా రావడం, ఇవన్నీ కొన్ని సిచ్యువేషన్స్ చేంజెస్. అండ్ మెయిన్ ఇక్కడ రీజన్ ఏంటి అంటే స్టూడెంట్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడు డెసిషన్ మేకర్ పేరెంట్. అప్పుడు ఎంపీసీయా బైపీసీ అనేది తీసుకునేది పేరెంట్. సో బైపీసీలో వేశారు, ఓకే చదువుకున్నాడు. అది అయిపోయిన తర్వాత స్టూడెంట్కి కొంచెం బేసిక్ అవగాహన వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. అరే నేను బైపీసీ చదివాను, ఇప్పుడు నేను నీట్ క్రాక్ చేయలేదు, ఎంబీబీఎస్ చదవలేకపోతున్నాను, ఆర్ ఇంకేదైనా రిలేటెడ్ కోర్స్ చదవలేకపోతున్నాను, నా ఫ్రెండ్స్ అందరు ఇంజనీరింగ్కి వెళ్ళారు, నాకు మ్యాథ్స్ బాగా వచ్చు, నేను ఇంజనీరింగ్కి వెళ్తాను అనుకున్న వాళ్ళకి ఇంజనీరింగ్ కూడా వెళ్తున్నారు. ఇట్స్ డిపెండ్ ఆన్ స్టూడెంట్ చాయిస్. ఓకే. సో దీని ప్రాసెస్ అనేది ఎలాగా చేంజ్ అవ్వాలి? బైపీసీ అయిపోయిన తర్వాత దీంట్లోకి రావాలి అని అనుకున్న వాళ్ళు బైపీసీ అయిపోయిన తర్వాత అంటే డిపెండ్ ఆన్ యూనివర్సిటీ. అంటే రీసెంట్గా ఎన్ఈపీ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది అనమాట, కొన్ని చేంజెస్ చేసింది. స్టూడెంట్ కెన్ చేంజ్ కోర్స్. అతను ఏదైతే చదువుతున్నాడో అతనికి ఇంట్రెస్ట్ లేకపోతే 2 years తర్వాత చేంజ్ అయ్యి వేరే కోర్స్ కూడా చదువుకోవచ్చు. అది దాంట్లో ఎంపీసీ బైపీసీ అని ఏం లేదు. సో ఏ కోర్స్ అయినా జాయిన్ కావచ్చు. లోకల్ యూనివర్సిటీస్ కొంతమంది ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి 4 years కోర్స్ ఇస్తున్నారు. సో ఆ 4 years కోర్సు ఆల్మోస్ట్ ఈక్వల్ టు బీటెక్. సిలబస్ అంతా సేమ్, బట్ నేమ్ చేంజ్ ఉంటుంది అంతే. ఇక్కడేం బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అంటారు, అక్కడేం బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అంటారు. ఈవెన్ బీసీఏ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ 3 years కోర్స్ ఎప్పటి నుంచో ఉంది. చాలా మంది ఎంపీసీ బైపీసీ ఈవెన్ సిఈసీ హెచ్ఈసీ వాళ్ళు కూడా జాయిన్ అవుతారు దాన్ని. స్టూడెంట్ చాయిస్ అండి. స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండి బేసిక్గా కంప్యూటర్కి సంబంధించిన రిలేటెడ్ ఏ కోర్స్ చేయాలన్నా కొంచెం వాళ్ళకి మ్యాథ్స్ వచ్చి ఉండాలి. నేను ఆల్రెడీ 10th వరకు మ్యాథ్స్ చదివి ఉంటారు, నేను మ్యాథ్స్లో స్ట్రాంగ్గానే ఉన్నాను, నేను చదువుకోగలను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని స్టూడెంట్ కనుక అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ స్టూడెంట్ చాయిస్. ఓకే. సో కొంతమంది ఇంటర్ తర్వాత అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ అలానే ఇక్కడ ఒకవేళ జాబ్ ప్లేస్మెంట్స్ వచ్చినా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఇప్పుడు ఎంపీసీ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేసి జాబ్ ప్లేస్మెంట్ వచ్చిన దానికి ఒక వాల్యూ ఉంటుంది. బైపీసీకి వెళ్ళి ఇంజనీరింగ్ వచ్చి జాబ్ ప్లేస్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వాల్యూస్ ఏమైనా డిఫరెంట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఎండ్ ఆఫ్ ద డే మీ స్కిల్ చూస్తారు, మీరు కోడింగ్ చేయగలరా, రాయగలరా లేదా, ఇవి చూస్తారు తప్ప మీరు ఎంపీసీ చదివారా, బైపీసీ చదివారా, దాంట్లో మళ్ళీ ఏమేమి సబ్జెక్ట్స్ చదివారా అని ఎవరు చూడరండి. అది కరెక్ట్ కాదు. స్టూడెంట్ దగ్గర నాలెడ్జ్ ఉందా లేదా, స్కిల్ ఉందా లేదా, ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఆయన టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవే చూస్తారు ఏ కంపెనీ అయినా సరే. సో బైపీసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళకి ఇంకా ఏ అర్హతలు ఉండాలంటారు? బేసిక్గా ఏ యూనివర్సిటీ అయినా సరే బైపీసీ స్టూడెంట్స్కి అంటే పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్స్ ఏమైనా ఇస్తుంటే వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ ఇస్తారండి. అది 60 hours, 120 hours, 300 hours అనేది ఆ యూనివర్సిటీని బట్టి ఉండిద్ది. సో ఏ సెమ్లో ఇస్తున్నారు, ఎన్ని సెమ్లు ఇస్తున్నారు అనేది ఆ యూనివర్సిటీని బట్టి ఉండిద్దండి. సో ఆ కోర్స్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది, లేకపోతే వాళ్ళకి చాలా టఫ్ అయిపోతుంది. ఎందుకంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కంప్యూటర్ సైన్స్ ఫినిష్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఆ బ్రిడ్జ్ కోర్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఆ పర్టికులర్గా వాళ్ళు జాయిన్ అయిన కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో ఆ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా వాళ్ళు పేరెంట్స్ ముందే చెక్ చేసుకోవాలి. ఓకే. సో ఈ బైపీసీఏ కాకుండా వేరే గ్రూప్ స్టూడెంట్స్ కూడా వచ్చి మళ్ళీ ఇలా ఇంజనీరింగ్ బీటెక్ ఇవన్నీ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయండి. అంటే ఎంఈసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ మ్యాథ్స్ ఉండిద్ది. సో వాళ్ళు కూడా ఇంజనీరింగ్ జాయిన్ కావచ్చు. అంటే కంప్యూటర్ రిలేటెడ్ సంబంధించిన వాటికి జాయిన్ కావచ్చు. మళ్ళీ వాళ్ళు కోర్ ఇంజనీరింగ్కి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు కోర్ ఇంజనీరింగ్లో కొన్నిట్లలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవసరం అవుతూ ఉంటుంది. సో డిపెండ్ ఆన్ హీస్ ఏదైతే స్పెషలైజేషన్ తీసుకుంటున్నాడో బీటెక్లో దాన్ని బట్టి ఉండిద్దండి. సో మీరు ఇందాక అన్నట్టు బ్రిడ్జ్ కోర్సెస్ అని అన్నారు కదా, మరి ఇలా షిఫ్ట్ అయ్యే వాళ్ళకి బ్రిడ్జ్ కోర్సెస్ కానీ ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ అని కానీ ఏమైనా ఉంటాయా? ఉంటే అది ఏ టైం పీరియడ్లో ఉంటుంది? అంటే ఇవి అన్ని యూనివర్సిటీస్, అన్ని కాలేజ్ వాళ్ళు తీసుకోరండి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ని. కొన్ని పర్టికులర్ యూనివర్సిటీస్ వాళ్ళకి ఆల్రెడీ ఎంక్వైరీస్ ఉన్నాయి, మేము ఈ కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తే మాకు అడ్మిషన్స్ అవుతాయి అండ్ స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు అనుకున్న వాళ్ళే అది ఇంట్రడ్యూస్ చేస్తారు. అప్పుడు వాళ్ళు కరికులంలో ఆటోమేటిక్గా అది ఇంట్రడ్యూస్ చేస్తారు, దాన్ని ఒక పార్ట్గా చేసి బ్రిడ్జ్ కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే. సో
ఇది అయిపోయిన తర్వాత అంటే బైపీసీ కంప్లీట్ చేసి బీటెక్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఒక క్వెషన్ మార్క్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ కెరీర్ గైడెన్స్ లాంటివి కౌన్సిలింగ్స్ కానీ ఏమైనా ఇస్తారా? ప్రతి ఇంజినీరింగ్ కాలేజ్లో ప్రతి యూనివర్సిటీలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఉంటుందండి, వాళ్ళ పనే అది. సో డే 1 నుంచి డే 0 నుంచే స్టూడెంట్ని ట్రైన్ చేయాలి. నాట్ ఓన్లీ అంటే ఈ సిలబస్ ఇవన్నీ కాకుండా స్టూడెంట్ పాస్ అయిన తర్వాత ఆయనకి ప్లేస్మెంట్ ఎలా రావాలి, ఎక్కడ రావాలి, ఏంటి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్ ఉన్న వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్కి వెళ్ళాలి. డిపెండ్ స్టూడెంట్ చాయిస్ అది, అతను ఏమేమి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నాడు అనేది ఖచ్చితంగా ప్రతి యూనివర్సిటీ వల్ల అంటే ఆ యూనివర్సిటీలో ఉందా లేదా అనేది స్టూడెంట్ అడిగి తెలుసుకోవాలి. అవన్నీ అవకాశాలు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, మాకు మేము కమ్యూనికేషన్ స్కిల్స్లో వీక్ ఉన్నాం, కొంచెం మాకు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా దాని మీద, సో కెరీర్ గైడెన్స్ ఇస్తారా, అవన్నీ కూడా ఆ యూనివర్సిటీలో ఆ అవకాశాలు ఆ డిపార్ట్మెంట్ ఉందా లేదా అడిగి తెలుసుకోవాలి. కొంతమంది ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ అంటారు, కొంతమంది ఏమో కెరీర్ గైడెన్స్ సెల్ అంటారు, డిపెండ్. ఓకే. సో ఫ్రెండ్స్ వెళ్లారు, ఫ్యామిలీ చెప్పిందనేది కాకుండా వీళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా కెరీర్ గురించి ఆలోచించి వీళ్ళంతట వీళ్ళు కొన్ని క్వెషన్స్ రేస్ చేసుకుంటే వాళ్ళకు క్లారిటీ వస్తుందంటారు. ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండి, గూగుల్లో ప్రతిదీ ఉంది. స్టూడెంట్ ఏంటంటే కొంచెం యూట్యూబ్లో ఈ కంటెంట్ ఏదైతే ఆయనకి యూజ్ అయ్యే కంటెంట్ తీసుకుంటే చూస్తే అతని కెరియర్లో సెటిల్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అది కాకుండా మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ రీల్స్ చూస్తే టైం వేస్ట్ చేస్తే సో ఆ 4 years టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మెయిన్గా మీరు కెరీర్ గైడెన్స్ ఇవన్నారు, కానీ వీటికంటే ముందు బీటెక్ జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పర్టికులర్గా ఈ 2025లో జాయిన్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను నేను విషయము. డే 1 నుంచి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ సెమ్ నుంచి కూడా ఒక్క బ్యాక్లాగ్ కూడా పెట్టుకోకుండా వాళ్ళు పాస్ అయితే కనుక జాబ్స్ 100% వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో మా సీనియర్స్కి ఉన్నాయి, మా ఫ్రెండ్స్కి ఉన్నాయి బ్యాక్లాగ్స్, నాకు బ్యాక్లాగ్స్ వస్తే ఏం కాదు నేను క్లియర్ చేసుకుంటానులే అనే ఒక యాటిట్యూడ్తో చదివితే కనుక చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో M1 ఒక సప్లీ పెట్టుకున్నాడు అనుకోండి స్టూడెంట్, అది M2 రాసేటప్పుడు ఆయనకి కాన్ఫ్లిక్ట్ అవుతూ ఉంటుంది, బర్డెన్ అవుతుంది అండ్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ సిలబస్ వేరే ఉంటుంది, ఈ సిలబస్ వేరే ఉంటుంది, ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఏ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ బ్యాక్లాగ్ లేకుండా కనుక 3 or 4 years కంప్లీట్ చేస్తే అండ్ కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే అలా ఖచ్చితంగా మంచి జాబ్స్ వస్తాయండి. ఈవెన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేకపోయినా కానీ బయట కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్, లింక్డ్ఇన్ ఉంది, ఇలాంటివన్నీ యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో క్యాజువల్గానే బీటెక్ చదివిన స్టూడెంట్స్కి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నేను ఇది నా డౌట్ ఉన్న ప్రతి ఎడ్యుకేషన్ మెంటర్తోనూ నేను ఇది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బీటెక్ అయిపోయిన తర్వాత లైఫ్ ఇంతే, మేము బీటెక్ చదివాం కాబట్టి మేము ఖాళీగానే ఉంటాము, ఇది మా హక్కు అన్నట్టు ఇప్పుడు అదొక ట్రెండ్ ఫాలో అవుతున్నారు కదా. మరి బైపీసీ చేసి వచ్చి బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళ ఫ్యూచర్ జాబ్స్ కానీ ఎలా ఉంటుందంటారు? వీళ్ళకి హెల్త్ సెక్టర్లో, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో చాలా జాబ్స్ ఉన్నాయండి యాక్చువల్గా బైపీసీ వాళ్ళకి. అండ్ పర్టికులర్గా హెల్త్ ఇప్పుడు అంతా ప్రతి హాస్పిటల్ కూడా టెక్నాలజీ యూస్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, జాబ్స్ ఉంటాయి. అది బైపీసీ చదివిన స్టూడెంటా, ఎంపీసీ చదివిన స్టూడెంటా అని, ఎవరైనా ఇంజనీరింగే. వన్స్ వాళ్ళు ఇంజనీరింగ్లో ఎంటర్ అయిన తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్ అవుతాడు, కానీ బైపీసీ నుంచి వచ్చాడా, ఎంపీసీ నుంచి వచ్చాడని ఎవరు చూడరండి. ఆయన దగ్గర కావాల్సిన స్కిల్స్, నాలెడ్జ్ ఉందా లేదా చూస్తారు. అండ్ మీరు అన్నారు ఇంజనీరింగ్ చదివితే ఖాళీగా ఉండాలి, ఎవరు లేరండి. ఖాళీగా ఎంత ఒక 10-20% ఉంటారు. రిమైనింగ్ 50% ప్లేస్మెంట్స్ వస్తాయి. ఒక 30% అబ్రాడ్కో, అక్కడికో ఇక్కడికో వెళ్తూ ఉంటారు, స్టార్టప్స్ చేస్తున్నారు. మనకేంటంటే చాలా మందికి పాజిటివ్ కనపడదు, 1% నెగిటివే ఎక్కువ కనిపిస్తుంది. ఓ 20%కి ప్లేస్మెంట్స్ రాలేదు, ఇలా అమీర్పేట వెళ్ళి కోర్సులు నేర్చుకుంటున్నారు, ఆ 20% కనిపిస్తుంది. బట్ చిన్నదో పెద్ద ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నారు, ఇంటర్న్షిప్ చేసుకుంటున్నారు, అబ్రాడ్ వెళ్తున్నారు, ప్లేస్ అయ్యారు, ఇవి కనిపించవు చాలా మందికి. సో బీటెక్ వాళ్ళని అంత నెగిటివ్గా కూడా చూడకూడదండి, అంత నెగిటివ్గా కూడా చూడకూడదు. వాళ్ళేం టైం పాస్ చదవరండి. 4 years స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ ఎంతో కష్టపడి 4 years చదివించేది, పేరెంట్ వాళ్ళ జాబ్ చిన్న చిన్న జాబులు చేసుకున్న వాళ్ళు కూడా ఇవాళ మా బాబు మాలాగా కష్టపడకూడదు, వాళ్ళకి ఏదో ఒక మంచి జాబ్ రావాలి, వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలని వాళ్ళు చిన్న చిన్న జాబులు, ఈవెన్ ట్యాక్సీ డ్రైవర్ కూడా, ఆటో డ్రైవర్ కావచ్చు, చిన్న చిన్న జాబ్స్ చేసుకున్న వాళ్ళు కూడా బీటెక్ జాయిన్ చేస్తున్నారు. ఎంసెట్ రాస్తే మంచి ర్యాంక్ వస్తే కౌన్సిలింగ్ త్రూ జాయిన్ అవుతారు. కౌన్సిలింగ్ త్రూ జాయిన్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ కాలేజ్ ఫీజు వరకే వస్తుందండి. సో ఒక ఖమ్మం స్టూడెంట్ హైదరాబాద్ వచ్చి కాలేజ్లో చదువుకోవాలంటే అట్లీస్ట్ 50,000 నుంచి ₹1,00,000 స్పెండ్ చేయాలి. అకామిడేషన్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఎగ్జామ్ ఫీజు కావచ్చు, ఇవన్నీ. సో 4 years వాళ్ళు 4 lakhs స్పెండ్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే వాడికి ఒక 5 lakhs ప్యాకేజ్తో జాబ్ కూడా రాకపోతే ఆ 4 lakhs వాళ్ళు ఏదో అప్పు తెచ్చి ఉంటారు, లేదంటే లోన్ తీసుకొని ఉంటారు.
వాళ్ళకి బర్డెన్ అవుతుంది. సో వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా రావాలి అంటే అప్పుడు బాగా చదువుకోవాలి, ఎవరు ఖాళీగా ఉండరండి. వాళ్ళ పేరెంట్స్ కోసం వీళ్ళు చదువుతారు. ఎవరో ఒక 20% క్యాంపస్ ప్లేస్మెంట్స్లో రాలేదో, లేకపోతే కొంతమంది ఒక 10% ఎంటర్టైన్మెంట్కి ఒకసారి ఫ్రీడమ్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్కి అలవాటు అవుతారు. ఈ 4 years ఏదైతే చదువుతారో అది వాళ్ళ నెక్స్ట్ 40 years కెరియర్ అండి, 40 years లైఫ్. సో వాళ్ళ ఎంటైర్ లైఫ్ అది. ఇంకా ఈ డిగ్రీ గ్రాడ్యుయేషన్ అనేది వాళ్ళ ఎంటైర్ కెరియర్ లైఫ్. సో 4 years కష్టపడి చదివితే 40 years ఎంజాయ్ చేయొచ్చు. 4 years ఎంజాయ్ చేస్తే 40 years కష్టపడాలి. ఏది బాగుంటుంది అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. సో ఇందులో ముఖ్యంగా కాలేజ్ ఇచ్చేది 40-50% అండి. ప్లేస్మెంట్స్ ఉంటాయా అంటే ఉంటాయి, కానీ మీ పిల్లోడు చదవకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయండి? సో అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్ పని కూడా ఏంటి, అడ్మిషన్ ఇచ్చాక వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు, పట్టించుకోరు. అసలు మామూలు రోజు కాలేజ్కి వెళ్తున్నాడా లేదా, ఫస్ట్ సెమ్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, సెకండ్ సెమ్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, వీడి అటెండెన్స్ ఎంత ఉంది ఫస్ట్ సెమ్లో, సెకండ్ సెమ్లో పెరిగిందా తగ్గిందా, ఇవన్నీ కూడా వాళ్ళ హెచ్ఓడికో వాళ్ళ ఫ్యాకల్టీకో ఫోన్ చేసి కనుక్కోవాలి. సంవత్సరానికి ఒకసారి క్యాంపస్ విజిట్ చేసి కనుక్కోవాలి. అప్పుడు పేరెంట్కి కూడా ఒక పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలండి. బీటెక్ స్టూడెంట్ ఖచ్చితంగా 4 years తర్వాత మంచి స్టడీయే కాదు, కండక్ట్తో కూడా బయటికి రావాలి అంటే ఖచ్చితంగా పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. ఒక కాలేజీలో జాయిన్ అయిపోయి కాలేజ్ ప్లేస్మెంట్ ఇవ్వలేదు, లేకపోతే JNTH పేపర్ బాగా టఫ్గా ఇచ్చేసారు, మమ్మల్ని ఫెయిల్ చేశారు అని ఎవరినో బ్లేమ్ చేయడం ఎందుకండి? ముందు మీరేం చేశారనేది చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, మనం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే పేపర్ ఎలా ఉన్నా కానీ మనం అటెంప్ట్ చేయొచ్చు. సో వీళ్ళకి ఫ్యూచర్ లో MS సంబంధించింది కానీ, లేకపోతే ఇంకా బెటర్ జాబ్స్ రావాలి అన్నా కానీ ఎలాంటి స్కిల్స్ ఉండాలి అంటే మీరే అడ్వైజ్ ఇస్తారు? ఇక్కడ ఇంజనీరింగ్ గురించే మాట్లాడుతున్నాం. పర్టికులర్గా ఇవాళ మీరు అన్న టాపిక్ ఏంటంటే బైపీసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదివితే వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ రావాలి అంటే ఎట్లాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలని కదా. సో పర్టికులర్గా వాళ్ళు ఏదైతే యూనివర్సిటీ ఆర్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో అదే అక్కడ 60-70% అది మెయిన్ ఇంపార్టెంట్. రిమైనింగ్ 10% వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, కొంచెం మ్యాథ్స్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇవన్నీ వచ్చా లేదో వాళ్ళు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇప్పుడు అంటే బీటెక్లో కూడా ఇప్పుడు స్పెషలైజేషన్స్ వచ్చినాయండి. వాళ్ళు ఏ తీసుకుంటున్నారా, డేటా సైన్స్ తీసుకుంటున్నారా, సైబర్ సెక్యూరిటీ తీసుకుంటున్నారా, ఏ స్పెషలైజేషన్ తీసుకుంటున్నారో ఆ స్పెషలైజేషన్ సంబంధించిన కోర్సు కంప్లీట్గా నేర్చుకోవాలి. వీలైతే దాంట్లో ఏమైనా సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటే ఆ సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా చేయాలి. ఇవాళ రేపు IITలు IIITలు కూడా ఆన్లైన్లో షార్ట్ టర్మ్ కోర్సెస్ ప్రతి స్టూడెంట్కి ఇస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి వాటికి. సో అలాంటి కోర్సెస్ కూడా చేస్తే వాళ్ళకి ప్లేస్మెంట్ అప్పుడు యూజ్ అవుతుంది, కొంచెం ప్యాకేజ్లు కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంది. ఓకే.